గల్లంతైన మత్స్యకారులు చనిపోవడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. మత్స్యకారులు గల్లంతైతే కనీస గాలింపు చర్యలు కూడా చేపట్టలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మత్స్యకార కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వైఎస్ జగన్ రాబోతూ ఉన్నారని కన్నబాబు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒక ప్రమాదం జరిగితే ఆ బోట్లు తగలబడితే 48 గంటల లోపు వాళ్ళకి పరిహారం ఇచ్చారు. ఈ రోజుకి ప్రాణాలు తెగించి వాళ్ళు వేటకెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారో బతికున్నారో తెలియకపోతే ఇవాళకి వాళ్ళకి సాయం ఇవ్వకపోగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అని ప్రకటించి అందులో 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అంట, 5 లక్షలు ప్రభుత్వం అంట. ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. ఆసుపత్రిలో ఉన్న చిన్న అని బోటు యజమాని అంటే ఏమీ కుబేరుడు కాదు, వీరిలో ఒకడే ఒక చిన్న బోట్ నడుపుకుంటున్నాడు. ఆయనే డ్రైవరు, ఆయనే యజమాని. ఇవాళ ఆయన ఇంకా షాక్లో ఉండి ఆసుపత్రిలో ఉన్నాడు. వారికి ఒక్క రూపాయి సాయం చేయలేదు, బోటు పోయింది. అంటే ఇది ఒక నిరాదరణకి నిర్లక్ష్యానికి పరాకాష్ట లాంటి సంఘటన అని నేను చెప్తా. నేనే కాదు, వైఎస్ఆర్ పార్టీ ముక్తకంఠంతో చెప్తుంది. ఇవాళ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అమ్మ జగనన్న వస్తున్నారు, ధైర్యంగా ఉండండి అని వీళ్ళకి చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే జగనన్న టచ్ చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కారం కాదు. ఆయన మాట్లాడితే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దృష్టి పెట్టదు. అందుకే ఈ బాధితుల్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. షెడ్యూల్ ఖరారైన వెంటనే ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ జగనన్న వస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు మేము అందరం అండగా ఉంటామని బాధిత కుటుంబాలకి చెప్పాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.